అవునండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, ఈ పరిశుద్ధ దినం నీ సన్నిధిలో చేరి మా తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సంఘాన్ని ఆస్వాదించండి. నాయన, మీ బిడ్డలందరినీ దీవించమని వేడుకొంచున్నాం. ఇంకా రావాల్సిన వారిని క్షేమంగా త్వరగా తీసుకురండి మా ప్రభువా. ఒక్క దినము నీ మందిరావరణములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీ వాక్యంలో రాసిన ప్రకారం మా ప్రభువా, ఆ శ్రేష్టత అనుభవించడానికి నాయన మీ బిడ్డలందరినీ తీసుకురమ్మని వేడుకొంచున్నాం. మా తండ్రి, ఇదిగో ఈ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నాయన మీరే మాకు సహాయం చేయండి. నేను ఇక్కడ నిలబడి మాట్లాడటకు తగిన వాడిని కాను ప్రభువా, నన్ను నీ బోరుగా చేసి వాడుకొనండి మా ప్రభువా. నాతోనూ మీ బిడ్డలతోనూ మీరే మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేటివాడు. చాలమ్మా ప్రియులారా, ఇక్కడ మనం యేసు ప్రభువారు ఆయన శిష్యులు గలిలయ సముద్రం దాటారు. యేసు ప్రభువారు ఆయన శిష్యులు సువార్తను ప్రకటించుకుంటూ గలిలయ సముద్రాన్ని దాటి ఆ ఒడ్డునున్న గెరాసేనుల దేశమునకు వచ్చారు. ఆ గెరాసేనుల దేశంలో ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. చూడండి, యేసు ప్రభువారు ఆయన శిష్యులకి మరి ఆ గెరాసేనుల దేశంలోకి రాగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి యేసు ప్రభువారికి ఎదురుపడ్డాడు. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. చూడండి ప్రియులరా, మనుషుల మధ్య జీవించవలసిన వాడు, గృహాల్లో జీవించవలసిన వాడు, ఒక ఊరిలో జీవించవలసిన వాడు ఎక్కడ జీవిస్తూ ఉన్నాడంటే సమాధులలో జీవిస్తూ ఉన్నాడు. చూడండి, సంఖ్యలతోనైనాను ఎవడనూ వారిని బంధింపలేకపోయాను. ఆయన సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు. సంఖ్యలతో కూడా ఎవరు అతన్ని బంధించలేకపోయారన్నమాట. పలువారు వారి సంఖ్యలను చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంచి ఖాళీ సంఖ్యలను తుత్తినులుగా చేసిన కనుక ఎవడనో వారిని సాధుపరచలేకపోయాను. చూడండి, చేతులకు వేసిన సంఖ్యలను, కాళ్ళకు వేసిన సంఖ్యలను తుత్తినీలుగా చేసి వాటిని తెంచి పారేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు అతన్ని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ
రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. చూడండి, ఇతను రాత్రింబగళ్ళు, రాత్రి లేదు పగలు లేదు, ఎల్లప్పుడూ సమాధులలో కొండలలో కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. చూడండి ప్రియులారా, ఈ మనిషి యొక్క భయంకరమైన స్థితి ఏమిటి? ఈ మనిషి ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడో చూడండి. ఈయన సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. మరి ఎవరునూ ఆయన్ని బంధించలేకపోతా ఉన్నారు. మరి రాత్రింబగళ్ళు సమాధుల్లోనే ఉండి కొండల్లో కేకలు వేస్తూ ఉన్నాడు. తను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత భయంకరమైన స్థితిలో ఈ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడో చూడండి. చక్కగా ఇంట్లో అందరితో కలిసి ఆనందంగా జీవించవలసిన వాడు, ఒక ఇంటిలో జీవించవలసిన వాడు, ఒక గ్రామంలో జీవించవలసిన వాడు, మరి అందరి మధ్య సంతోషంగా జీవించవలసిన వాడు, బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య బంధువుల మధ్య చక్కగా జీవించవలసిన వాడు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడో చూడండి. ఇతను యేసు ప్రభు వారిని చూసి మరి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడు. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. ఇతను యేసు ప్రభు ఇతని దగ్గరికి వస్తా ఉన్నాడు. ఇతను యేసు ప్రభు వారి దగ్గరికి వస్తా ఉన్నాడు. పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు వారికి నమస్కారం చేస్తా ఉన్నాడు. ఇతను ప్రియులారా, ఇతని గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ సమాధుల్లో నివసించే అతని గురించి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఈ దినాల్లో మనుషులు ఈ సమాధుల్లో నివసించే వ్యక్తిలాగానే జీవిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో మనుషులు కొంతమంది ఈ సమాధుల్లో నివసించే వ్యక్తిలాగానే జీవిస్తూ ఉన్నారు. వారి బ్రతుకులు ఇట్లాగే ఉన్నాయి. చూడండి, మొదటిది వాడు సమాధుల్లో నివాసం చేస్తాడు. చూడు పిల్లరా, సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. ఏమి గృహాలు లేక, ఇల్లు లేక, ఇతను ఇల్లు లేక సమాధులకు వెళ్ళాడా? గ్రామం లేక సమాధుల్లోకి వెళ్ళాడా? మనుషులు లేక సమాధుల్లోకి వెళ్ళాడా? అంటే ఇతనికి మనుషులు అంటే ఇష్టం ఉండదు, గ్రామాలంటే ఇష్టం ఉండదు, సమాధులంటేనే ఇష్టం. ప్రియులారా, ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తారో తెలుసా? మరి ఇంట్లో ఉండరు. ఇంట్లో ఉండకుండా ఈదులోకి వెళ్తారు. సాయంకాలానికి చక్కగా బయలుదేరి ఇంట్లో నుంచి బజారుకి వెళ్తారు. ఏంటి పని అంటే ఏ పని ఉండదు. ఏ పని ఉండదు. ఇంట్లోనే ఉండరు, గృహంలో ఉండరు, ఊర్లో ఉండరు. వెళ్ళిపోతారు, రోడ్ల మీదకి వెళ్ళిపోతారు, బజార్లోకి వెళ్ళిపోతారు, 4 రోడ్ల మీదకి వెళ్ళిపోతారు. జనం వెళ్ళిపోయి అక్కడ నుంచుంటారు, రోడ్డు పక్కన నుంచొని ఆ వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటారు.
ఏమండి ప్రియులారా, ఆ వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటారు. చక్కగా ఇంట్లో ఉండి ఏమండి చక్కగా బైబిల్ చదువుకుంటూ, ఇంట్లో ఉండి బైబిల్ చదువుకుంటూ చక్కగా దేవుని పాటలు పాడుకుంటూ ఏమండి మరి తల్లిదండ్రులతో గడుపుతూ, బిడ్డలతో గడుపుతూ, రక్త సంబంధంతో గడుపుతూ, ఇరుపురుగు వారితో గడుపుతూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని సేవకులతో గడుపుతూ ఇట్లా జీవించవలసిన వ్యక్తులు ఏమండి ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూడా ఉండకుండా ఏమిటి వీధిలోకి వెళ్ళిపోయి ఈ సమాధుల్లో నివాసం చేసేవాడిలాగా జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. చాలామంది ఎన్నింటికి వస్తారో తెలుసా? ఇంటికి 11 గంటలకు వస్తారు ఇంటికి. ఏమండి 11 గంటలకి 12 గంటలకు వస్తారు ఇంటికి. కుర్రోళ్ళు ఏమండి మోటార్ సైకిల్ మీద తిరుగుతూ, ఏమండి బజార్లో తిరుగుతూ, మోటార్ సైకిల్ మీద తిరుగుతూ, ఫ్రెండ్స్తో తిరుగుతూ చూసారా ప్రియులారా? వాళ్ళ నివాసం అంతా బజార్లే. ఆ 11 గంటలు కూడా ఎందుకు వస్తారంటే పోలీసులు వస్తారు లాఠీ తీసుకొని. ఏమండి ఆ పోలీసులు సైరన్ వేసుకుంటా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇక వాళ్ళు కొడతారనే ఉద్దేశంతో వీళ్ళు ఇంటికి బయలుదేరతారు. ఏమండి ఇంటికి బయలుదేరి ఎప్పుడుకో 12 గంటలకు 1 గంటకి నిద్రపోతారు. ఇలాంటి జనం ప్రియులారా ఎంతమంది ఉన్నారండి మన గృహాల్లో? ఇలాంటి కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? వీళ్ళంతా కూడా ఇలాంటి మనుషులంతా కూడా ఈ సమాధుల్లో నివాసం చేసేవాడితో సమానం. వాడు సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు, వీళ్ళు రోడ్లలో నివసిస్తూ ఉన్నారు. ఏమండి అంతే తేడా ప్రియులారా. చూడండి అలాంటి మనుషులు ఇతను సమాధుల్లో ఎందుకు నివసిస్తున్నాడు అంటే ఇతను దయ్యాలు పట్టినవాడు. ఏమండి ఇతను దయ్యాలు పట్టినవాడు కనుక ఇతనికి నెమ్మది లేక, ఇతను దయ్యం పట్టినవాడు కనుక ఇతనికి నెమ్మది లేక ఏమండి అదే సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. మరి ఈ కుర్రాళ్ళకి ఏమొచ్చింది? ఈ కుర్రోళ్ళకి దేవుని వాక్యం తెలియక, దేవుని గురించి తెలియక, వాక్యం చదువుకోవాలని తెలియక, ప్రార్థన చేసుకోవాలని తెలియక, పరిశుద్ధంగా ఉండాలని తెలియక ఏమండి సైతానం పట్టిన వాళ్ళయి, అపవిత్రమైన సైతానం పట్టిన వాళ్ళయి ఇంట్లో ఉండకుండా ఏమండి రోడ్ల మీదకి వెళ్తున్నారు, రోడ్ల మీద జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. చూడండి ఎంత భయంకరమైన మనుషులు ఈ దినాల్లో కుర్రోళ్ళు. ఏమండి కుర్రోళ్ళు చాలామంది ప్రియులారా ఇలాగే ఉన్నారు. మీ అబ్బాయి 10 గంటలకి ఇంటికి రాకపోతే నిలదీసి అడగండి. ఏమండి మీ కుర్రోడు, మీ ఇంట్లో ఉన్న మీ కుర్రోడు 10 గంటలకు ఇంటికి రాకపోతే ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు, నీకేం పని? ఏమండి ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నావా? దేవుని వాక్యం చదువుకున్నావా? దేవుని పాటలు పాడుకున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? అడగాలండి. ఏమండి ఖచ్చితంగా అడగాలి. అన్నం పెట్టడమే కాదు, వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి వాళ్ళ అవసరాలని తీరుస్తూ, అడిగినంత డబ్బులు ఇస్తూ ఏమండి పంపించటం కాదు పిల్లరా, వాళ్ళనే అడగాలి. ఈరోజు ప్రార్థన చేసుకో. ఈరోజు మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం, అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలా. ఈరోజు కుటుంబ ప్రార్థనలో నువ్వు లేవు, ఈరోజు కుటుంబ ప్రార్థనలో నువ్వు లేవు, నువ్వు 11 గంటలకు వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, ఎక్కడ నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఏం చూస్తూ ఉన్నావు, ఎవరిని చూస్తూ ఉన్నావు, ఏమి అవసరం నీకు ప్రియులారా? ఇవన్నీ వాడిని పట్టుకొని, ఆ కుర్రలను పట్టుకొని నిలదీసి తల్లిదండ్రులు అడగాలి ప్రియులారా.
అప్పుడు అతను దారికి వస్తాడు. ఎందుకంటే వాళ్ళల్లో సైతాను ఉండి ఇళ్లలో ఉండనేది. సైతాను ఉండి ఇళ్లలో ఉండనేది. వెళ్ళిపోదాం బజార్కి వెళ్ళిపోయి అటు వెళ్ళే వాళ్ళ మొహాలు, ఏమండి, ఇటు వెళ్ళే వాళ్ళ మొహాలు కామెంట్ చేసుకుంటా, ఏమండి, కామెంట్ చేసుకుంటా అటు వెళ్ళే వాళ్ళ ముఖాలు ఇటు వెళ్ళే వాళ్ళ ముఖాలు చూసి 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 మనసంతా చెడగొట్టుకొని ఆ దెయ్యాలు పట్టినోళ్ళలాగా, ఏమండి, ఈ సమాధుల్లో ఉండి దెయ్యాలు పట్టినోళ్ళలాగా మనసంతా చెడగొట్టుకొని, ప్రియులరా, ఆ కుర్రోళ్ళంతా తిరిగి తిరిగి, ఏమండి, ఎప్పుడుకో వస్తారు. నువ్వేం మాట్లాడలేదంటే ప్రియులరా, నీ కొడుకు ఈ సమాధుల్లో తిరిగే వాటితో సమానం అయిపోతాడు. ఏమండి, నువ్వేం మాట్లాడలేదంటే నీ కొడుకు ఈ సమాధుల్లో ఉండేవాడితో సమానం అయిపోతాడు. ప్రియులరా, ఏమండి, చూడండి, మొదటిది వాడు సమాధుల్లో వాసం చేసేడు. వాడు సంఖ్యలతోనూ ఎవడునను వాడిని బంధింపలేకపోయాను. ఎవరు ఆపలేరు వీళ్ళని. ఏమండి, ఈ ఈ అలవాటు పడినోడిని, రోడ్ల మీద తిరగటగా అలవాటు పడినోడిని ఎవరు ఆపలేరు. తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు, అన్నదమ్ముల మాట వినడు, ఎవడు మాట వినడు. ఏమండి, వెళ్ళిపోతూ ఉంటాడు రోడ్ల మీదకి వెళ్ళి టైం అంతా వృధా చేస్తూ ఉంటాడు. ఎవరు ఆపలేరు అన్నమాట. పలుమారు వారి కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంచి కాలి సంకెళ్ళను తుత్తినిలుగా చేసాను కనుక ఎవడున్నో వాడిని సాధుపరచలేకపోయినా. రెండవది ఏంటంటే వాడిని ఎవరు బంధించలేకపోయారు. ఏమండి, చేతులు తాళ్లతో కట్టేసిన, కాళ్ళు తాళ్లతో కట్టేసిన వాడు తుత్తినిలుగా చేసి తెంచుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమండి, వాడిని ఎవరు బంధించలేకపోయారు. వాడు శ్మశానంలో జీవిస్తూ ఉన్నాడు. వాడికి దెయ్యాలు పట్టిని, వాళ్ళలో ఉన్న దురాత్మలు వాడిని బంధించలేకపోయినాయి. పిల్లరా, ఇలాంటి వ్యక్తులు, ఏమండి, ఎవరు వాళ్ళని బంధించలేరు. ఎవరో ఏ తల్లి ఏ తండ్రి కూడా వీళ్ళని ఆపలేరు. ఎవరు ఇలాంటి వ్యక్తుల్ని ఆపలేరు. వీళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఏమండి, చూసారా వీళ్ళరా? నైట్ వెళ్తున్నాం అనుకోండి, నైట్ ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఆ ఊరికి మధ్య వంతెన ఉంటుంది. ఏదన్నా వంతెన ఉందనుకోండి, అక్కడ కూర్చొని ఉంటారు. నైట్ ఏ 12 గంటలకో 1 గంటకో మందు తాగుతూ ఉంటారు. ఏమండి, ఆ ఊరికి మధ్య రోడ్డు ఉంటే, ఆ రోడ్డు మధ్యలో వంతెన ఉంటే, ఆ వంతెన మీద కూర్చొని, ఏమండి, కుర్రోళ్ళు బళ్ళు వేసుకొని ఆడుకొచ్చి, ఏమండి, అక్కడ మందు తాగుతూ ఉంటారు. చూసారా పిల్లలు? వీళ్ళలో దురాత్మ ఉంది. వీళ్ళలో ఉన్న దురాత్మ, చీకటి శక్తులు, దెయ్యాలు ఇళ్లలో ఉండనీరు. వీళ్ళని ఉండనీదు. ఏమండి, ఆ దురాత్మలు ఇలాంటి వ్యక్తుల్ని ఇళ్లలో ఉన్న పద అని తీసుకొని పోయి ప్రియులరా చెడు అలవాట్లు, ఏమండి, చెడు అలవాట్లకి అలవాటయ్యేలాగా చేస్తూ ఉంటాయి. ఎవరు బంధించలేరు ప్రియుల. పోలీసులు బంధించలేరు. ఏమండి, అమ్మా నాన్న బంధించలేరు. ఇంట్లో వాళ్ళు, బంధువులు బంధించలేరు. ఎవరు బంధించలేరు. వాళ్ళు అదే పనిగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి ప్రియులారా? ప్రార్థన చేయాలి. ఏమిటి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సూసన్న వెస్లీ అనే ఒక ఉంది. సూసన్న వెస్లీ ఆమె బిడ్డలందరినీ పడుకోబెట్టి, ఏమండి, నైట్ బిడ్డలందరినీ పడుకోబెట్టి తల దగ్గర ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉండేదంట. 9 మందో మరి 19 మందో పిల్లలు
చాలామంది పిల్లలు అందరిని వరుసలో పడుకోబెట్టిన తర్వాత ఆ తల్లి ఒక్కొక్కరి కోసం ఏమండి ఆ తల దగ్గర ఉండి ప్రార్థన చేస్తా, నా కుమారుడిని దీవించు ప్రభువా, నా కుమారుడికి ఏ చెడు అలవాటు లేకుండా కాపాడు ప్రభువా, నా కుమారుడి మీద ఏ దుష్ట శక్తి పని చేయకూడదు, ఏ చీకటి శక్తి పని చేయకూడదు, నాయన యవనస్తుడు, ఆయన జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఒక్కొక్క కుమారుడి కోసం, ఒక్కొక్క కుమార్తె కోసం, ఒక్కొక్క కుమారుడి కోసం, ఒక్కొక్క కుమార్తె కోసం ప్రతిరోజు రాత్రిపూట ఆ తల్లి ఆ బిడ్డల తలగడ దగ్గర ప్రార్థన చేసి వెలిపించేదంట. సూసన్న వెస్లీ ఏమండి, ఆ ప్రార్థన వలన జాన్ వెస్లీ గారు గొప్ప ప్రవక్త బయలుదేరాడు ఆ ఇంట్లో నుంచి. ఏమండి, జాన్ వెస్లీ గారు గొప్ప ప్రవక్త బయలుదేరి ఇంగ్లాండ్ దేశాన్ని, ఇంగ్లాండ్ దేశం పాపాలతో నిండిన ఇంగ్లాండ్ దేశం, అప్పుడు జూదం, దుర్వ్యసనాలు, పాపము, అన్ని రకాల దుష్టక్రియలతో నిండిన ఆ ఇంగ్లాండ్ దేశాన్ని ఉద్యోగంతో పరిశుద్ధితో తొలగించిన వాడు జాన్ వెస్లీ గారు. ఆ జాన్ వెస్లీ గారు అలాంటి ప్రవక్త అవటానికి కారణం ఎవరంటే వాళ్ళ తల్లి సూసన్న వెస్లీ. వాళ్ళ తల్లి బిడ్డల కోసం ప్రార్థన చేసింది. ప్రియులారా, మన బిడ్డల కోసం కూడా మనం అలాగే ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళకుండా, ఏ అలవాట్లు లేకుండా. ఏమండి, మన బిడ్డలు, మన ఇంట్లో వారు, మన భర్తలు, ఏమండి, నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, నా భర్త సమయానికి ఇంటికి రావాలి, ఏ దురలవాట్లు ఉండకూడదు, తాగుడు ఉండకూడదు, చుట్టా బీడి సిగరెట్లు తాగకూడదు, ఈ వ్యసనాలన్నీ ఉండకుండా ప్రార్థనకు రావాలి, దేవుని భయం కలగాలి అని ప్రియులారా భార్య ప్రార్థన చేయాలి, భర్త ప్రార్థన చేయాలి, తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ప్రార్థనతోనే మనం వాళ్ళని సాధుపరచగలము. ఆ వ్యక్తిని తాళతో సాధుపరచలేకపోయారు, కానీ ప్రార్థనతో ప్రియులారా మన కుటుంబంలో ఉన్న మన బిడ్డలని, మన రక్త సంబంధాలను, మన పిల్లలని, భర్తలని, భార్యలని, కుమార్తెలని ఎవరైతే ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో, దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ మనం ప్రార్థన ద్వారా సాధుపరచగలం. ఏమండి, యోబు గారు కూడా అలాగే బిడ్డల కోసం ప్రతి దినము ప్రార్థన చేసేవాడని మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, తల్లిదండ్రుల బాధ్యత ప్రియులారా మనం కని వదిలేయటం కాదు. ఏమండి, కని వదిలేయటం కాదు. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చిందాకా, ఏమండి, దేవుని సన్నిధికి వచ్చేంత వరకు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలోకి నడిపించాలి, దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి, దేవుని సన్నిధిలోకి వచ్చిందాక బలవంతం చేయాలి. ఏమండి, ఎన్నో విషయాల్లో మనం బలవంతం చేస్తాం, దేవుని సన్నిధి రావటానికి ఎందుకు బలవంతం చేయరు? ఏమండి, ఈరోజు పరిశుద్ధ దినం, వారం అంతా మనం వాడుకున్నాం. ఈరోజు పరిశుద్ధ దినం, దేవుని సన్నిధికి వెళ్దాం రా, దేవుని సన్నిధికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధికి వెళ్ళి కాసేపు దేవుని స్తుతిద్దాం, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు విందాం అని బలవంతం చేసి దేవుని సన్నిధికి ఎందుకు మనం మన బిడ్డలని, మన భర్తల్ని, మన భార్యల్ని, మన పిల్లల్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నామండి? అది మన లోటు, అది మన బలహీనత. ఏమండి, మనం వాళ్ళని అలా సాధుపరచగలం ప్రియులారా. ఇతన్ని తాళతో సంఖ్యలతో సాధుపరచలేకపోయారు, కానీ మరి మనమైతే మన బిడ్డల్ని మనం ప్రార్థన ద్వారా ఏమండి సాధుపరచగలం. తర్వాత చూడండి, మొదటిది అతను సమాధిలో నివాసం చేసేవాడు, రెండోది అతన్ని బంధించలేకపోయారు, మూడోది అతను కేకలు వేస్తా జీవిస్తూ ఉన్నాడు. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమండి, పిచ్చి పిచ్చిగా అరుస్తూ కేకలేస్తూ ఆ సమాధుల్లో
జీవిస్తూ ఉన్నాడు ప్రియులారా. చూసారా ప్రియులు, వాడు ఆ సమాధుల్లో కేకలేస్తా ఉన్నాడు. ఏమండి, మనం కూడా ప్రియులారా ఈ జనం పిచ్చి పిచ్చి కేకలేస్తూ ఉంటారు రోడ్ల మీద. రాత్రిపూట అర్ధరాత్రుల్లో పిచ్చి కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. బళ్ళు మీద ఏళ్ళు వేసుకుంటా కేకలు వేసుకుంటా తిరుగుతూ ఉంటారు ప్రియులారా. వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళకి అది ఒక రకమైన ఏమండి ఆ దురాత్మ పట్టి, ఒక రకమైన దురాత్మ పట్టి వీళ్ళని అలాంటి కేకలు వేసుకుంటూ తిరిగే విధంగా తయారు చేస్తూ ఉంటుంది. ఇతను సమాధుల్లో కేకలు వేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఇది మూడోది. నాలుగోది ఏంటంటే రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఏమండి, రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. చూసారా ప్రియులారా, శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఏమండి, చాలామంది యవనస్తులు కానీ ఎవరైనా కానీ చాలామంది ఈ దినాల్లో తాగుడుకు అలవాటు పడతా ఉన్నారు. యవనస్తులు కానీ కుర్రోళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రియులారా, ఏంటంటే తాగుడు అనేది అలవాటైపోయింది. ఇంజనీరింగ్ చదివే కుర్రోళ్ళకి తాగుడే, ఎంబీబీఎస్ చదివే కుర్రోళ్ళకి తాగుడే, బిఏ చదివే కుర్రోళ్ళకి తాగుడే, ఇంటర్మీడియట్ చదివే కుర్రోళ్ళకి తాగుడే, 10th క్లాస్ చదివే కుర్రోళ్ళకి తాగుడే, 9th క్లాస్ చదివే కుర్రోళ్ళకి తాగుడే. ఏమండి, 9th క్లాస్ చదివే కుర్రోళ్ళు కూడా 9th క్లాస్ చదివే కుర్రోళ్ళు కూడా తాగుడు, 10th క్లాస్ చదివే కుర్రోళ్ళు కూడా తాగుడు, ఇంటర్మీడియట్ చదివే కుర్రోళ్ళు తాగుడు, డిగ్రీ చదివే కుర్రోళ్ళు తాగుడు, ఇంజనీరింగ్ చదివే కుర్రోళ్ళు తాగుడు. ఏమండి, బయటికి మంచోళ్ళలాగా ఉంటారు. బయటికి నోట్లు ఏలు పెడితే కొరకలేడు, అంత మంచోడు మా అబ్బాయి. నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేడు, తలకాయ ఎత్తుకొని తలకాయ దించుకొని వెళ్తాడు. మళ్ళీ కాలేజీలోనే తలకాయ ఎత్తుతాడు మా అబ్బాయి. మళ్ళీ ఇంట్లో కాడ మళ్ళీ కాలేజీలో తలకాయ దించుతాడు, మళ్ళీ ఇంటికి వచ్చిందాక తలకాయ ఎత్తాడు మా అబ్బాయి. ఆ అబ్బాయి సంగతి నీకు తెలియదు. కాలేజీలో కుర్రోళ్ళని అడిగితే తెలుస్తుంది, కాలేజీలో లెక్చర్లను అడిగితే తెలుస్తుంది నీ అబ్బాయి సంగతి. స్కూల్లో హై స్కూల్లో మాస్టర్లను అడిగితే తెలుస్తుంది నీ 10th క్లాస్ చదివే అబ్బాయి, నీ 10th క్లాస్ చదివే అమ్మాయి. ఏమండి, నీ 10th క్లాస్ చదివే అబ్బాయి, 10th క్లాస్ చదివే అమ్మాయి ఏం చేస్తున్నారు, ఏ వేషాలు వేస్తున్నారు, ఎలా జీవిస్తూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రియులారా ఎవరికి తెలియదు. ఆ లెక్చరర్లకు తెలుసు, ఆ టీచర్లకు తెలుసు. వాడు తల పట్టుకుంటారు. ఏమండి, ఈడన మనం ఏం చేయగలం, ఈడకి పాఠాలు ఎట్ట చెప్పగలం, ఈడ చదువు ఎట్ట వస్తుంది, ఏంది ఇలా తయారయ్యారు ప్రియులరా. వాడని వాళ్ళు గాయపరుచుకుంటూ ఉన్నారు. ఒక అమ్మాయి గాజు పగల 9th క్లాస్ అమ్మాయి, 9th క్లాస్ అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి గాజు పగల కొట్టుకొని ఆ గాజు ఎక్కడి నుంచి బారు కోసుకుంది. ఏమండి, గాజు పగల కొట్టుకొని ఎక్కడి నుంచి బారుగా కోసుకుంది 10th క్లాస్ పిల్ల. ఎందుకు కోసుకున్నామంటే ఆడు నాతో మాట్లాడట్లేదు, మాట్లాడేవాడు బెగి తీసుకున్నాడు, ఆడు నాతో మాట్లాడలేదు అందుకని కోసుకున్నాను అంది. అలాగమ్మా అని తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వచ్చారు. నాన్న కూడా అదే అడిగాడు, ఎందుకు కోసుకున్నామా అంటే వాళ్ళ నాన్న ముందే మాట్లాడలేదు. ఎందుకు కోసుకున్నామంటే ఏడ కోసుకున్నామంటే చూపించింది, ఇది ఏడ కోసుకున్నా, పీక్ కోసుకుపోయావా ఏమన్నాడు వాళ్ళ నాన్న, పీక్ కోసుకుపోయావా, పీడ వదిలిపోయేది మాకు. చూడండి, సమాధుల్లో వాడు రాళ్లతో గాయపరుచుకుంటా ఉన్నాడు. నేడు కుర్రోళ్ళు ఏమండి గాజులు పగలగొట్టి ఆ ఒళ్ళుని
చీల్చుకుంటా ఉన్నారు. ఏమండి చూడండి ప్రియులరా, మనుషుల్లో ఉన్న దెయ్యాలు, ఏమండి మనుషుల్లో ఉండే దెయ్యాలు ఎలాంటి మంచి మనుషుల్ని, ఎలాంటి పరిశుద్ధంగా ఉండవలసిన మనుషుల్ని ఎలా జీవిస్తాయో, ఎలా పాడు చేస్తూ ఉన్నాయో. ఏమండి మరి చూసారా ప్రియులరా, ఓవర్ బ్రిడ్జి, రైల్వే ట్రాక్ దగ్గర ఓవర్ బ్రిడ్జి, అక్కడ స్కూల్ పిల్లలు ఇంజెక్షన్ చేసుకుంటున్నారట. ఏమండి స్కూల్ పిల్లలు ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఉంటాయి, కింద నుంచి మెట్లు ఎక్కుతారు ఓవర్ బ్రిడ్జికి, రైల్వే ట్రాక్ దగ్గర ఆ మెట్ల దగ్గర కూర్చొని ఇంజెక్షన్ చేసుకుంటున్నారు. ఏమండి మొత్తం ఇంజక్షన్లు చేస్తూ ఉంటే ఆ జనాలు చూసి పోలీసులు రిపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని పట్టుకెళ్ళారు. ఏమండి చూడండి ఎలాంటి మనుషులు ఎలా జీవిస్తూ ఉన్నారు చూడండి. చక్కని జీవితాలు జీవించవలసిన వాడు, చక్కగా చదువుకోవలసిన వాడు, ఏమండి మంచి కుటుంబంగా ఎదగాల్సిన వాడు ప్రియులరా, ఏమండి వాళ్ళల్లో సైతాను ప్రవేశించి, చీకటి శక్తులు ప్రవేశించి, ఏమండి వాళ్ళ శరీరాలని, వాళ్ళ దేహాలని ప్రియులరా మరి పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇతను కూడా ఆ సమాధుల్లో గాయపరుచుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ప్రియులరా. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. వాడికి వాడు సమాధుల్లో అంత భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నా కూడా ఆవిడ ఏం చేశాడంటే యేసు ప్రభువుని చూశాడు. యేసు ప్రభువుని చూసి పరిగెత్తుకొని వచ్చి, ఏమండి యేసు ప్రభువుని చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. ఈ సమాధుల్లో ఉండేవాడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ నేడు మన సమాజంలో ఈ భయంకరంగా జీవించే ఈ వ్యక్తులు, ఏమండి చీకటి శక్తుల ద్వారా భయంకరంగా జీవించే వ్యక్తులు, వీళ్ళు దేవుని దగ్గరికి రారు. కూటాలు పెడుతున్నా దేవుని దగ్గరికి రారు. ప్రార్థన జరుగుతున్నా దేవుని దగ్గరికి రారు. ఆదివారం నాడు పరిశుద్ధ దినమైన దేవుని సన్నిధికి రారు. ఇతనైతే యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమండి అంత నరకం అనుభవిస్తున్న అబ్బాయి, అంత నరకం అనుభవిస్తున్న ఇతను, ఈ బైబిల్లో ఉన్న ఇతను, ఏమండి సంఖ్యలు తెంచేస్తున్న ఆయన, సమాధులు జీవిస్తున్న ఆయన, ఏమండి గాయపరుచుకుంటున్న ఆయన, కేకలేస్తున్న ఆయన, అలాంటి ఆయన యేసు ప్రభుని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ఏమండి యేసు ప్రభుని వేడుకుంటా ఉన్నాడు. కానీ నేడు మనుషులు మాత్రం దేవుడి సన్నిధికి రావడం లేదు పిల్లలు. ఏమండి ఎంత విచారకరం చూడండి. అతను వస్తున్నాడు కానీ నేడు మనుషులు దేవుని సన్నిధికి రావట్లా, దేవుని వాక్యాన్ని వింటల్లా, దేవుని స్తుతించడంలా, దేవుని ఆరాధించడంలా. ఏమండి ఎంత విచారకరం అండి. ఎన్ని చోట్ల ఏ విధంగా ఆరాధనలు జరుగుతున్నాయి, ఎంత ప్రార్థన జరుగుతూ ఉంది. ఏమండి ఎంతమంది ప్రయాసపడుతూ ఉన్నారు దేవుని సేవకులు, కష్టాల్లో నష్టాల్లో ఆయన దేవుని సేవ జరిగిస్తూ ఉన్నారు ప్రియులారా. ఆయన అయినప్పటికీ కూడా ఏమండి ఈ ప్రజలు దేవుని సన్నిధికి రావడంలా. ఇతను వచ్చి ఏమండి దేవుని సన్నిధిలో మరి దేవునికి నమస్కారం చేసి, అయ్యా నన్ను స్వస్థపరచు అన్నట్టుగా దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. ఏమండి ఆ సమాధుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. ఆయనలో ఉన్న దెయ్యాలన్నీ పోయినాయి. ఆయనలో ఉన్న అరిచే దెయ్యం పోయింది. ఏమండి ఆయనలో ఉన్న కట్లు తెంచుకునే దెయ్యం పోయింది. ఆయనలో ఉన్న
ఏమండి సమాధిలో ఉండి దెయ్యం పోయింది. ఆయనలో ఉన్న ఆ బట్టలు తీసేసుకుని దెయ్యం పోయింది. ఆయనకి బట్టలు లేవు. ఏమండి ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన యేసు ప్రభు వారి దగ్గర రక్షణ పొందాడో, ఏమండి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు, యేసు ప్రభు వారు ఆయన ముట్టాడో అప్పుడు ఆయన బట్టలు ధరించాడు. ఏమండి అంతకుముందు ఆయనకి బట్టలు కూడా లేవు. చూడండి, ఇది 5వది, బట్టలు లేకపోవడం 5వది అనమాట. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన బట్టలు ధరించాడు. నేడు మనుషులు కూడా ప్రియులారా చూడండి, బట్టలు ధరించే దగ్గర ఎంత భయంకరంగా బట్టలు జీవిస్తూ ఉన్నారు. ఏమండి ఒక ఆమె ఉండేది చర్చిలో, ఉండేది, చక్కగా మంచి ప్రార్థన చేస్తుంది. ఎంతసేపు చేస్తుందో ప్రార్థన, ఏమండి మంచి ప్రార్థన చేస్తుంది. మంచి విశ్వాసురాలు కూడా, మంచి విశ్వాసురాలు, మంచి ప్రార్థన చేసే ఒక సహోదరి. ఏమండి సండే స్కూల్ కూడా నిర్వహించేది. ఆమెను ఇట తిరగమనండి, ఏమండి ఆమెనే ఇట తిరగమనండి, ఓరు బాబు అంతా కనపడతా ఉండేది. ఈమె విశ్వాసి, ఈమె సండే స్కూల్ టీచరు, ఈమె చేసే ప్రార్థన ఏంటి? ఇటేమో బాగానే ఉంది, ఇటేమో బాగానే ఉంది, ఇటు తిరిగితే భయంకరం. ప్రియులారా, ఈ దినాల్లో వస్త్రధారణ ఎట్లా ఉందంటే ఒళ్ళంతా కనపడ్డాడు. ఏమండి ఒళ్ళంతా కనపడ్డాడు. ఈడంటే దెయ్యాలు పట్టినాడు. దెయ్యాలు పట్టినాడు కాబట్టి బట్టలు లేవు. నీకేం పట్టింది? దెయ్యాలు పట్టినాడు కాబట్టి బట్టలు లేవు. ఏమండి మనకేం పట్టింది? ప్యాంట్ వేస్తారు, ఈ మోకాళ్ళ దగ్గర చిరిగి ఉంటాయి. జీడి ప్యాంట్ వేస్తారు, ఈ మోకాళ్ళ దగ్గర చిరిగి ఉంటుంది, ఈ మోకాళ్ళ దగ్గర చిరిగి ఉంటుంది. అదేమో 2-3 వేలు పెట్టుకున్న ప్యాంటు, 2-3 వేలు పెట్టి కొన్న ప్యాంటు ఈ మోకాళ్ళ దగ్గర చిరిగి ఉంటుంది, ఈ మోకాళ్ళ దగ్గర చిరిగి ఉంటుంది. ఏమండి నీకేం పట్టింది? ఈడికేం పట్టింది? ఏమండి ఈయనకంటే దెయ్యాలు పట్టినాయి. దెయ్యాలు బట్టి బట్టలు తీసేసాడు, తిరుగుతున్నాడు సమాధుల్లో. పైగా సమాధుల్లో తిరుగుతున్నాడు, జనంలో తిరగట్లా. నువ్వు జనాల్లో తిరుగుతున్నావుగా, నీ ఒళ్ళంతా ఎందుకు బయట వేసుకోవటం? ఏమండి చిరిగిపోయిన బట్టలు వేసుకోవటం ఎందుకు? ప్రియులారా చూడండి, దెయ్యాలు పట్టిన మనుషులు ఇలాంటి పనులు చేస్తారు. దెయ్యాలు పట్టిన మనుషులు ఇలాంటి పనులు చేస్తారు. ఏమండి చక్కగా దేవుని సన్నిధికి వచ్చి మారుమనసు పొంది, ప్రభువా నేను ఇంతకాలం దెయ్యాలు పట్టిన వ్యక్తుల్లాగా జీవించాను, నేను ఇంతకాలం నా బిడ్డలు దెయ్యాలు పట్టిన వ్యక్తుల్లాగా జీవించారు, నా భర్త దెయ్యాలు పట్టిన వ్యక్తిలాగా జీవించాడు, నేను దెయ్యాలు పట్టిన వ్యక్తిలాగా జీవించాను. ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తి ప్రియులారా దేవుని సన్నిధికి వచ్చి ఆయన దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ పొందాడు. ఏమండి మంచి బట్ట ధరించుకుని కూర్చున్నాడంట యేసు ప్రభువారి దగ్గర. మంచి బట్ట, సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థతిచ్చుడై కూర్చుంటున్నట్టు చూసి భయపడ్డారు. చూడండి, సేన అనే దెయ్యాలు పట్టిన ఇతను ఎవరిని స్వస్థచిత్తుడై యేసు ప్రభు ఎదుట కూర్చుండి ఉండుట చూసి మనుషులు చూసి ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. ఇలా ఎవరిని భయపడ్డారు. ఎలాంటి వ్యక్తి మారు మనసు పొందాడా? ఇలాంటి వ్యక్తికి విడుదల కలిగిందా? ఎవరిని ఇలాంటి వ్యక్తి దేవుడు నమ్ముకున్నాడా? ప్రియులారా చూడండి, మరి మనుషులు ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి అపవిత్రతలో ఉన్నా దేవుని దగ్గరికి వస్తే అవన్నీ పోతాయి. ఏమండి దేవుని దగ్గరికి వస్తే అవన్నీ పోతాయి. ప్రియులారా దేవుని సన్నిధిలోకి వస్తే అవన్నీ పోయి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏమండి చక్కని మనసునిస్తాడు. ప్రియులారా
చక్కని వస్త్రధారణ, నీ వస్త్రధారణ చక్కగా వేసుకోవటానికి దేవుడు నీకు దయచేస్తాడు. ఏమండి, మాటలు, బ్రతుకు, ఏమండి అన్నీ మారిపోతాయి. మాటలు మారిపోతాయి, బ్రతుకు మారిపోద్ది, జీవితం మారిపోద్ది. రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ప్రియులరా, ఆ రక్షణ వస్త్రము మనకి పరలోకానికి వెళ్ళడానికి మనకది సూచన. రక్షణ వస్త్రము లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేం. ప్రియులరా, ఇతనికి రక్షణ వస్త్రాన్ని యేసు ప్రభు వారు దయచేశాడు. ఇతను ఇంత పాపంలో ఉన్నా కూడా రక్షణ వస్త్రాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారికి నమస్కారం చేసి ఆయనకు ప్రార్థన చేశాడో, ప్రియులారా, ఆయనలో ఉన్న ఈ పాపాలన్నిటిని తీసివేసి ప్రియులారా అతనికి రక్షణ వస్త్రాన్ని దేవుడిచ్చాడు. ఆ రక్షణ వస్త్రంతో ప్రియులారా ఆయన జీవితమే మారిపోయింది. ప్రియులారా, మన కుమారుల జీవితాలు మారిపోతాయి. ఏమండి, మన కుమార్తెల జీవితాలు మారిపోతాయి, మన భర్తల జీవితాలు మారిపోతాయి, మన భార్యల జీవితాలు మారిపోతాయి, మన కుటుంబస్తుల జీవితాలు మారిపోతాయి. రక్షణ వస్తుంది. దేవుని సన్నిధిలో మంచి వ్యక్తులుగా జీవిస్తారు, మంచి జీవితాన్ని ఇస్తాడు దేవుడు. ప్రియులారా, ఈ సమయం ఇదే మంచి సమయం. ప్రియులారా, మనం వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం ప్రయాసపడాలి. ఎవరైతే దేవుని సన్నిధి రావటం లేదో, ఎవరైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే దేవుని వాక్యం చదవడం నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళందరి కోసం ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. వారి జీవితాలను మార్చమని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, ఈ సమాధుల్లో దెయ్యం పట్టిన వాడు మా తండ్రి ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించాడు మా ప్రభువా. నాయన సమాధుల్లో నివాసం ఉన్నాడు మా తండ్రి. నాయన కేకలు వేస్తూ ఉన్నాడు మా ప్రభువా, గాయపరుచుకుంటూ ఉన్నాడు మా ప్రభువా. ఎవరు బంధించలేక ఉన్నారు ప్రభువా, బట్టలు లేవు ప్రభువా. ఎంత ఘోరంగా జీవిస్తూ ఉన్నాడు మా తండ్రి. నాయన నేటి దినాల్లో కూడా మనుషులు ఎలాంటి జీవితాలనే జీవిస్తూ ఉన్నారు ప్రభువా. నిన్ను కలిగి ఉండక నాయన నీకు ప్రార్థన చేయక మా ప్రభువా, నీ సన్నిధికి రాక నాయన పరిశుద్ధతనాన్ని నిర్లక్ష్యం చేస్తూ మా ప్రభువా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ మా తండ్రి నాయన నేటి దినాల్లో ఎంతమంది పురుషులు, స్త్రీలు, యవనస్తులు, యవనరాణులు మా ప్రభువా ఎంతోమంది భయంకరంగా జీవిస్తూ ఉన్నారు నాయన. వారందరూ నాయన నీ సన్నిధికి రావాలి నాయన. ఆ దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించి ఎంతో నెమ్మదిగా కూర్చున్నట్టు చూసి జనాలు భయపడ్డారట ప్రభా నాయన. అలాగే మా బిడ్డలు కూడా నాయన మారు మనసు పొంది రక్షణ నాయన కలిగి మా ప్రభు మారు మనసు పొంది నాయన జీవిస్తే మా ప్రభు అందరూ ఆశ్చర్యపోవాలి మా ప్రభు నాయన. మీరే సహాయం చేయండి. ఈ వాక్యాన్ని దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.